గైస్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన కారు 2016 మోడల్ టయోటా ఇన్నోవా క్రిస్టా టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ డీజిల్ అండి. ఒకసారి ఓవర్వ్యూ అంతా చూపిస్తాను. ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండ్ అన్ని గ్లాసెస్ ఒరిజినల్ గ్లాసెస్, ఏ ఒక్క గ్లాస్ బ్రేక్ అవ్వలేదు, చేంజ్ అవ్వలేదు. అండ్ హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తున్నాయి. అలాగే ఓనరు ఫ్రంట్ బంపర్ గార్డ్ అనేది ఇన్స్టాల్ చేయించారు. టీఎస్ రిజిస్టర్డ్ వెహికల్ నెంబర్ చూడండి 0243. సో గైస్ వెహికల్కి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్లో చూస్తే ఇక్కడ ఫ్రంట్ బంపర్కి చిన్న స్క్రాచ్ అయితే ఉంది, నోటీస్ చేయండి. జస్ట్ స్క్రాచ్ మాత్రమే, యాక్సిడెంట్ ఇలాంటివి అయితే ఏమీ అవ్వలేదు. సిల్వర్ కలర్లో అలాయ్ వీల్స్ వస్తున్నాయి. అలాగే టైర్ గ్రిప్ కూడా నోటీస్ చేయొచ్చు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యాజ్ వెల్ యాజ్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ వస్తున్నాయి. అండ్ క్రోమ్ లైనింగ్ వస్తుంది, క్రోమ్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్స్ వస్తున్నాయి. సైడ్ ఫుట్ రెస్ట్ కూడా ఇన్స్టాల్ చేయించారు ఓనరు. అలాగే సైడ్ బీడింగ్ కూడా నోటీస్ చేయొచ్చు క్రోమిక్ ట్రీట్మెంట్లో. ఈ కారు కీలెస్ ఎంట్రీతో వస్తుందన్నమాట, లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. అలాగే రిక్వెస్ట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడే క్లిక్ చేసి వెహికల్ని లాక్ చేయొచ్చు, ఇక్కడే క్లిక్ చేసి అన్లాక్ కూడా చేయొచ్చు అనమాట. ఫ్రంట్ డోర్కి చూస్తే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, మేజర్ స్క్రాచెస్ అయితే కాదు. అండ్ సెకండ్ డోర్ చూడండి, సెకండ్ డోర్కి కూడా స్క్రాచెస్ అయితే ఉన్నాయి గైస్. క్లియర్గా చూపిస్తాము స్క్రాచెస్ ఉంటే ఉన్నాయని, లేదంటే లేవని. అలాగే ఓనర్ క్రోమ్ ట్రీట్మెంట్తో చిన్న చిన్న యాక్సెసరీస్ అయితే ఇన్స్టాల్ చేయించారు. డీజిల్ బండి, రెయిన్ వైజర్స్ కూడా నోటీస్ చేయొచ్చు. టాప్ ప్రొఫైల్లో షార్క్ ఫిన్ యాంటీనా ఉంటుంది, స్పాయిలర్ ఉంటుంది, ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది, వైపర్, వాషర్, డీఫాగర్ నోటీస్ చేయొచ్చు. క్రోమ్ ట్రీట్మెంట్తో మీరు యాక్సెసరీస్ అనేవి నోటీస్ చేయొచ్చు గైస్. అలాగే రియర్లో కూడా బంపర్ గార్డ్ అనేది ఇన్స్టాల్ చేయించారు. ఈ బంపర్ గార్డ్స్ కాస్ట్ ఈజీగా 15,000 ఉంటుంది రెండు కలిపి. రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి, రియర్ పార్కింగ్ కెమెరా కూడా నోటీస్ చేయొచ్చు. రియర్లో కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, టెయిల్ గేట్కి నోటీస్ చేయండి. అండ్ రియర్ బంపర్కి ఇక్కడ రైట్ సైడ్ చూడండి స్క్రాచెస్ ఉన్నాయి. సో గైస్ బూట్ స్పేస్ నోటీస్ చేయొచ్చు, స్పేస్ అనేది. అలాగే బూట్ ల్యాంప్ ఉంటుంది, మ్యాట్స్ కూడా ఇన్స్టాల్ చేయించారు ఓనరు. స్పేర్ వీల్ చూద్దాము. సో గైస్ స్పేర్ వీల్ యొక్క గ్రిప్ కూడా నోటీస్ చేయొచ్చు. సో గైస్ వెహికల్కి రైట్ సైడ్ ప్రొఫైల్లో చూస్తే ఇక్కడ కూడా నార్మల్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి గైస్ వెహికల్లో. ఎక్స్టీరియర్ వైజ్గా అయితే అన్ని ఫస్ట్ లేయర్లో పడ్డ స్క్రాచెస్, ఏ ఒక్క స్క్రాచ్ కూడా ఇన్డెప్త్గా అయితే పడలేదు. ఇంటీరియర్స్ అనేవి ఇలా ఆల్ బ్లాక్ విత్ ట్యాన్ కలర్లో ఇంటీరియర్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ కార్లో. 4 పవర్ విండోస్ నోటీస్ చేయొచ్చు. అలాగే ఓఆర్విఎమ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్తో వస్తుంది ఈ కార్ అనేది. పుష్ స్టాప్ బటన్ ఉంటుంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనమాట, మనము హైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే ముందుకు వెనక్కి కూడా జరుపుకోవచ్చు దీన్ని. అన్ని లెదర్ సీట్స్, అన్ని ట్యాన్ కలర్లో డైరెక్ట్ కంపెనీ నుంచే ఇన్స్టాల్ చేసి రావడం జరిగింది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉన్నాయి అన్నీ చూడండి. స్టీరింగ్ వీల్ చూస్తే ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, దట్టు లెదర్ ర్యాపిడ్ ట్రీట్మెంట్తో వస్తుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్, రైట్ సైడ్లో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ యొక్క కంట్రోల్స్ అనేవి నోటీస్ చేయొచ్చు. క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్గా ఉంటుంది గైస్. ఇది టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి ZX వేరియంట్. సో గైస్ రీడింగ్ చూడండి, 83,560 కిలోమీటర్స్ తిరిగింది. కంప్లీట్లీ జెన్యూన్ రీడింగ్ అనమాట. ఏ డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ స్టార్టింగ్లో నెంబర్ చూపించా కదా, ట్రాక్ తీసుకోవచ్చు. ఈ 83,000 కిలోమీటర్స్ తిరిగినప్పుడు చేయించిన సర్వీసెస్ అన్ని షోరూమ్ సర్వీసెసే. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇది CDకి సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్, USB, AUXకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ నోటీస్ చేయొచ్చు. ఈకో మోడ్, పవర్ మోడ్, ట్రాక్షన్ కంట్రోల్, 12 వోల్ట్ పవర్ యాక్సెసరీ సాకెట్ కూడా నోటీస్ చేయొచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఫ్రంట్ సెంటర్లో ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది గైస్. USB సాకెట్, AUX సాకెట్ కూడా నోటీస్ చేయొచ్చు సెంటర్ కన్సోల్లో. అప్పర్ గ్లో బాక్స్, లోవర్ గ్లో బాక్స్, 2 గ్లో బాక్సెస్ ఉంటాయి. ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్, సన్ గ్లాస్ హోల్డర్ కూడా నోటీస్ చేయొచ్చు. డ్రైవర్ సీట్లో కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది గైస్. సో గైస్ సెకండ్ రో అనేది ఇలా ఉంటుందన్నమాట. క్యాప్టెన్ సీట్స్ వస్తాయి, అలాగే సెంటర్లో ఆర్మ్రెస్ట్ కూడా వస్తుంది. 2 సీట్స్కి ఇండివిజువల్గా అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో ఉంటాయన్నమాట సీట్స్ అనేవి. అండ్ కరెంట్ వీటి యొక్క కండిషన్ కూడా చెక్ చేయండి, క్వాలిటీ, ఫిట్మెంట్ కూడా. సెకండ్ రోని ఈ విధంగా ఫోల్డ్ చేసి ముందుకు టంబుల్ చేసి యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ రో అనేది ఇలా ఉంటుంది గైస్. థర్డ్ రోలో 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఉంటాయి. వీటిని మనము 50-50 రేషియోలో ఫోల్డ్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ కావాలనుకున్నట్లయితే నా సైజు ఉన్న వాళ్ళు 4 మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు.
హెల్తీ పీపుల్ అయితే మాత్రం 2 to 3 మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. రియర్ ఏసీ వెంట్ నోటీస్ చేయొచ్చు. రియర్లో ఇక్కడ అంబియంట్ లైటింగ్ కూడా ఉంది. రియర్లో రీడింగ్ ల్యాంప్స్ కూడా నోటీస్ చేయొచ్చు. థర్డ్ రో వాళ్ళకి కూడా ఏసీ వెంట్స్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్. సో మనం సెకండ్ రోలో కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది చూడడానికి ఇలా ఉంటుంది.